తనుజకి బిగ్ బాస్ ఓటు అప్పీల్ చేసే ఛాన్స్ రావడం ఏమో కానీ హౌస్లోకి వెళ్ళిన ఆడియన్స్ ప్రశ్నలకు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఆమె ఏ విధంగా మాటలు మార్చేస్తుంటుంది, ఏ విధంగా ప్లేట్ తిప్పేస్తూ ఉంటుంది, నాన్న నన్న అంటూ భరణితో ఉంటూనే మళ్ళీ వెంటనే భరణి సార్ అంటూ ఎందుకు మారిపోతుంది, ఇమాన్యుయల్ని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వెంటనే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదని ఎందుకు మాటలు మార్చేస్తుంది, వీటన్నిటిపై ఏకిపరేశారు ఆడియన్స్. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న వాళ్ళకి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు బిగ్ బాస్. దాంట్లో భాగంగా తనుజ 335 పాయింట్లతో టాప్లో నిలవగా 320 పాయింట్లతో సంజన, ఇమాన్యుయల్ టాప్ 2లో నిలిచారు. టాప్ ప్లేస్లో ఉన్న తనుజకి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. టాప్ 2లో నిలిచిన ఇమాన్యుయల్, సంజనల్లో ఒకరిని ఎంచుకొని మీతో పాటు ఆడియన్స్ని ఎదుర్కోవడానికి ఎవరు ఉండాలో మీరే నిర్ణయించుకోమని చెప్పారు. ఇక తనుజ రెండో మాట లేకుండా సంజన పేరు చెప్పింది. మరోసారి తన మాస్టర్ మైండ్ ఉపయోగించింది తనుజ. ఎందుకంటే తనకి పోటీ ఇమాన్యుయల్ కానీ సంజన కాదని అనుకున్న తనుజ తెలివిగా సంజనను ఎంచుకుంది. అప్పటి వరకు ఇమాన్యుయల్ గ్రూప్లోనే గేమ్ ఆడిన తనుజ మాస్టర్ స్ట్రోక్తో సంజనాని ఎంచుకుంది. ఆ తర్వాత సంజన, తనుజలు ఆడియన్స్ని ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హిస్టరీలో ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన సూచనలు, సలహాలతో పాటు చురకలు వేయడం కూడా ఇదే తొలిసారి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా కొత్తగా ఉంది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సీజన్ హిట్ చేసినందుకు, మా అందరినీ ఆదరించినందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు, ముఖ్యంగా నాకు అని ఆడియన్స్ చేతులు జోడించి థ్యాంక్స్ చెప్పింది తనుజ. అదే బాటలో తనుజ కూడా ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పింది. ముందు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఆడియన్స్కి ఓ ఫజిల్ ఇచ్చాడు బిగ్ బాస్. దయ, తెలివి, ధైర్యం మూడింటిలో ఏది ఇంపార్టెంట్ అని అడిగారు. అంటే వాటికి రిలేటెడ్గా సంజన, తనుజలను ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మీలో ఏదైనా మార్పు వచ్చిందని సంజన, తనుజలను అడిగారు బిగ్ బాస్. నాలో చాలా మార్పు వచ్చింది బిగ్ బాస్. నేను చాలా ఎమోషనల్, నాకు ఎవరితోనూ కలిసి ఉండలేను, కానీ ఈరోజు ఇంతమందితో కలిసి ఉన్నానని చెప్పింది తనుజ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపిక రెట్టింపైందని చెప్పింది సంజన. ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు అప్పీల్ ఇవ్వాలనేది ఆడియన్స్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సంజన లభించాలంటే రెడ్ ప్లకార్డ్, సంజనకి లభించాలంటే బ్లూ ప్లకార్డ్ ఎత్తండి అని చెప్పారు బిగ్ బాస్. ఎక్కువగా ఎవరికి ప్లకార్డ్ వస్తే వాళ్ళే ఓటు అప్పీల్ లభిస్తుందని చెప్పారు బిగ్ బాస్. అయితే ఎక్కువగా తనుజకి మద్దతు తెలిపి రెడ్ ప్లకార్డ్ ఎత్తారు. దాంతో తనుజ ఓటు అప్పీల్ చేసింది. ఆ తర్వాత ఆడియన్స్ తనుజతో మాట్లాడారు. నీ ఏడుపు జెన్యున్గా అనిపించదు, ఎందుకు అలా నటిస్తారు అని తనుజని సూటిగా అడిగాడు ఓ ఆడియన్. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు, పక్కన మా అమ్మమ్మ ఉండాలి, కానీ ఒకేసారి వాళ్ళందరినీ వదిలేసి కొత్త వాళ్ళతో కొత్త ప్రపంచంలోకి వచ్చాను. నన్ను ఎవరైనా ఏదైనా ఒక మాట అనేసరికి ఎమోషనల్ అయిపోతుంటా, కావాలని ఏడవను. ఇప్పటికి కూడా నాకు ఏడుపు వస్తే కరెక్ట్ కాదు, ఏడవద్దు అని నాకు నేను చెప్పుకుంటాను, ఫేక్ ఏం లేదని చెప్పింది తనుజ. మరో ఆడియన్ కూడా తనుజలో ఉన్న మల్టీ షేడ్స్ గురించి మాట్లాడింది. భరణి గారితో మీకు మంచి బాండింగ్ ఉండేది, కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు బయట నుంచి వచ్చారో అప్పటి నుంచి మారిపోయారు. వాళ్ళ మాటలు విని మారిపోయారా? సడన్గా నాన్నగారి నుంచి సార్ ఎందుకు అయ్యారు? మీ బాండింగ్ జెన్యున్ అయినప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి అని సూటిగా ప్రశ్నించింది. దానికి సమాధానంగా నేను ఎవరికి భయపడలేదు, నేను ఆయనకి సపోర్ట్ చేయాలని నేను ఓ అడుగు ముందుకేసినప్పుడు నాన్న అనే నా పిలుపు సింపతిగా క్రియేట్ అయింది. బాండింగ్ అనేది పక్కన పెడితే మా ఇద్దరి రిలేషన్ డే 1 ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నా వల్ల కూతురు అనే సాఫ్ట్ కార్నర్ రాకూడదనే నాన్న అనే పిలుపు పక్కన పెట్టాను, భరణి సార్ అని పిలిచానని చెప్పింది తనుజ. ఈమె ఆన్సర్కి కౌంటర్ ఇచ్చింది ఆడియన్. మీ ఆట మీరు ఆడుతున్నారు, భరణి సార్ భరణి ఆడుతున్నాడు, మీరు పిలుపులు మార్చి కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపించింది అని చెప్పింది. ఆ తర్వాత మరో ఆడియన్ లేచి మీరు మాటలు ఫ్లిప్ అవుతున్నారు, ఇమాన్యుయల్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు, మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ కాదని చెప్పారు, ఎందుకు అలా మాటలు మార్చేస్తున్నారని అడిగారు. దానికి తనుజ మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా సార్, బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి అంటారు కదా అని అన్నది తనుజ. దానికి కౌంటర్గా అలా ఎలా అంటామండి, బెస్ట్ ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ కాదని ఎలా అంటాం, నేనైతే అలా అన్నను, నువ్వు ఫ్రెండ్ కాదని మొహంపై అనలేం కదా అని అన్నారు. దాంతో తనుజ ఆక్పాక్ కరేపాక్ అన్నట్టుగా, అంటే అది నన్ననా అన్నట్టు, ఇప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదని అన్నానంతే అని అన్నది. మేము కూడా అదే అంటున్నాం మేడం, మొహంపై నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదని అనలేం కదా, అవసరమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతామని గట్టిగానే సమాధానం ఇచ్చాడు ఆడియన్. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.